సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ జీవితాన్ని ఎవరైతే కనుక దెబ్బతీశారో, ఎవరైతే నిన్ను చాలా వరకు కూడా కష్టాలు పెడుతున్నారని బాధపడుతున్నావో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి అనేది చెప్పబోతున్నాను తల్లి. ఇంకా నీ జోలికని ఎవ్వరూ కూడా రానే రారు తల్లి. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, మన జీవితాన్ని కష్టపెట్టిన వాళ్ళకి ఏం బుద్ధి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇంకా ఈ రోజు వీడియో కూడా అలాగేనండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారు అనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమ పరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనకి మన జీవితంలో మనం ఎన్నో రకాల ఆటుపోటలను చూసే ఉంటామండి. అంటే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క రకమైన కష్టాలు ఉంటూ ఉంటాయి. అంటే మనకు తెలిసిన వాళ్ళ గురించి మనం మోసపోవడం కానీ, లేదంటే కనుక మనం నమ్మించి ఈ జీవితం అనేది ఇలాగే ఉంటుంది అని చెప్పి మనల్ని బాగా నమ్మించి ప్రేమతో మాట్లాడి చక్కగా అంతా వరకు బాగా ఒక బిజినెస్ పరంగా కానీ, ఒక లైఫ్కు సంబంధించిన విషయం కానీ, అంటే హస్బెండ్ వైఫ్కి మధ్య సంబంధించిన విషయాలు కానీ, లేదంటే కనుక ఇక్కడ మాటలు అక్కడికి చెప్పి అక్కడ చెప్పేసి వాళ్ళని మోసం చేసే విషయాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయండి. అంటే చాలా వరకు కూడా దగా చేస్తూ, మోసాలు చేస్తూ, డబ్బు పరంగా, ఆస్తుల పరంగా బాగా వరకు చాలామంది మోసపోతూ ఉంటారు కదా జీవితంలో. అలాంటి సమయంలో మనం బాబాతో ఏమని కోరుకుంటామండి, బాబా నన్ను ఇలాగ నమ్మించి మోసం చేశారు బాబా, నాకు జీవితంలో వచ్చేసి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని కూడా నాకు అర్థం కాలేదు. నేను అంతవరకు కూడా చాలా ఫ్రెండ్గా అనుకున్నాను, నా ఆస్తి అంతా కూడా తెలియకుండా వాళ్ళ పేరున రాయించేసుకున్నారని కానీ, లేదంటే ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళని నమ్మి నేను ఇచ్చాను బాబా, ఇస్తే నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు అని చెప్పి నన్ను మోసం చేస్తున్నారని కానీ, నిజంగా అండి ఎవరైనా సరే ఎదురుగుండా నిలబడి గొడవలు పడి మనం గెలవడం అనేది ఒక వంత అయితే, నమ్మించి మోసం చేస్తూ దగా చేస్తూ మన వెనకాల వచ్చి మన వీపులో వచ్చేసి వీపు మీద గుద్దుతారు చూసారా అండి. అలాంటి ఒక పగ అనేది చాలా వరకు కూడా మనం మర్చిపోలేని ఒక విషయం అండి. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది, ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఇలా చేస్తారని అనుకోనే లేదని ఒక పక్కన వాళ్ళు నమ్మించారని ఒక ద్రోహం ఒక పక్కన అయితే, వాళ్ళు మనకి అయిన వాళ్ళు అవ్వచ్చు, మనకి కావాల్సిన వాళ్ళు అవ్వచ్చు, మనం ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కోసం మనం ఏమైనా సరే చేయగలిగే ఒక స్థానంలో ఉన్న వాళ్ళమై ఉండొచ్చు. కానీ వాళ్ళ దగా మోసం తెలిసిన తర్వాత వాళ్ళకి ఎలా పాఠం చెప్పాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పి మనందరము ఆలోచిస్తూ ఉంటాం. బాబాతో కూడా చెబుతూ ఉంటాం, బాబా ఇలాంటి వాళ్ళని చూస్తూ వదిలిపెడుతున్నారే బాబా, మీరన్నా ఏమీ చేయలేరా, వాళ్ళకి తెలిసి వచ్చేలాగా చెయ్యండి బాబా, మీరు వాళ్ళకి ఇలాంటి శిక్ష వేయండి, అలాంటి శిక్ష వేయండి అని కూడా మనం చెబుతూ ఉంటాం. వాళ్ళు అసలు ప్రాణాలతోటే ఉండకూడదు బాబా, నన్ను చాలా వరకు నాకు నరకం చూపించారు, అలాంటి వాళ్ళు బతకడానికి వీల్లేదు అని కూడా మనం అనుకుంటూ ఉంటామండి కోపంలో. కానీ అండి అన్నిటికీ కూడా ఒక లెక్క అనేది ఉంటుందండి. ఆ లెక్కని క్లోజ్ చేయకుండా, జీరో బ్యాలెన్స్లోకి తీసుకురాకుండా బాబా ఉండరనమాట. భగవంతుడికి ఖచ్చితమైన ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కని ఖచ్చితంగా తీరాల్సిందే, రూపాయలు పైసలతో సహా. అది ఎలాంటి వాళ్ళైనా, గొప్పవాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా సరే, ఎవరికైనా ఒకే లెక్క అండి. లెక్కల్లో తేడా ఉండదు. ఇప్పుడు ఒక కొట్టుకి వెళుతున్నాము, ఒక కూరగాయలు కొంటున్నాము, అక్కడ ఒక లెక్క వేస్తారు మనకి, అందరికీ అదే కదా లెక్క. పెద్దవాళ్ళు ఎక్కువ గొప్పవాళ్ళు అయితే ఎక్కువ స్థాయిలో వాళ్ళు అమౌంట్ వచ్చేసి పే చేసి
కొంటున్నారనుకోండి, వాళ్ళకైనా అదే లెక్క, మనకైనా ఒకే లెక్క. అలాంటి సమయంలో ద్రోహం చేసిన వాళ్ళైనా, శత్రువులైనా ఒకటే, మంచి వాళ్ళైనా ఒకటే, చెడ్డవాళ్ళైనా ఒకటే, అందరికీ ఒకే లెక్క ఉంటుందండి బాబా దగ్గర. అదే అంటూ ఉంటారు, అమ్మా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు చాలా ఓపికతో ఉండాలి, నిదానం, ఓర్పు అనేది నీకు చాలా ముఖ్యం. నువ్వు అడిగినప్పుడు నీకెందుకు సమాధానం చెప్పలేదు అని అంటే గనక దానికోసం బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే అండి, ఒక భక్తురాల విషయంలో ఇలాగే దగా జరిగిందండి. వాళ్ళ హస్బెండే అండి నమ్మించి మోసం చేశాడు తన్ని. అంటే అండి తనకి మ్యారేజ్ కాలేదని ఒక ఆవిడ్ని మ్యారేజ్ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు అనమాట. నాకు ఇంకా పెళ్లి కాలేదని, డబ్బు బాగా ఆస్తి ఉందని తన్ని మోసం చేశాడనమాట అండి. మోసం చేసినప్పుడు అది మనం తట్టుకోలేనంత ఒక మోసం అనే దానికంటే గుండె పగిలిపోయేంత నొప్పండి, బాధ మనకి, అది బయటికి చెప్పుకోలేం. అలాంటి బాధను అంత ప్రేమగా తను చేసుకున్నాడు పెళ్ళి అని అన్నప్పుడు అలాంటి ద్రోహం అనేది మనం భరించలేం. అలాగా అతనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. కానీ భర్త అయిపోయాడు, అతని దగ్గర నుంచి దూరం అవ్వలేకపోతుంది, తనకి 2 పిల్లలు ఉన్నారు అని అన్నప్పుడు మనం ఎలా వదిలించుకొని అతన్ని వెళ్ళగలం? అసలు డబ్బు కోసం ఇంత మోసం చేశాడని నన్ను కూడా ఆలోచిస్తూ ఉంటాం. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకున్నప్పుడు మన సైడ్ నుంచి మనం ఏం చేసినా సరే అది తప్పుగానే ఉంటుందండి. దానికి కరెక్ట్గా సమాధానం చెప్పగలిగే స్థానంలో ఎవరున్నారు అని అంటే బాబా మట్టుకేనండి, ఆ భగవంతుడి మట్టుకే. ఆ లెక్కని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనమాట. అందువల్ల అలాంటి వాళ్ళందరి కోసము కూడా నిజంగా ఎవరమైతే మనం అలాంటి నిందలనంటే భార్యాభర్తల మధ్య ఉన్న మోసాల మట్టుకే కాకుండా తను ఏం చేసింది అంటే బాబా మీద భారం వేసేసి బాబా మీరే చూసుకోండి అని తను సైలెంట్ అయిపోయిందండి. ఎప్పుడైతే మనం బాబాకి అప్పగిస్తామో, ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో అప్పుడు బాబా రంగంలోకి దిగుతారనమాట. ఇంకా అప్పుడు అలా దిగిన తర్వాత ఆ భక్తురాలికి చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే, అమ్మా నువ్వు ఇలా మాట్లాడడం వల్ల, గొడవలు పడడం వల్ల వాళ్ళు మన మాట వినరు. ఎప్పుడైనా సరే నువ్వు అనుకున్న దానికంటే నిన్ను డబ్బు చూసి మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నారని, నిన్ను దగా చేశారని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాంటి డబ్బుతోటే మళ్ళీ తిరిగి అతనికి బుద్ధి చెప్పేలాగా చేయాలి, అది నేను చూసుకుంటాను అని బాబా తెలియజేస్తారండి. ఇంకా సరే బాబా ఎలాగైనా సరే మనకి సహాయం చేస్తారని నమ్మకం ఉంటుంది. ఎప్పుడు కూడా అండి మనం ఏదైనా సరే ఒకటి సాధించాలి అని అంటే ఒకటి మనం మంచి స్థాయిలో ఉండాలి. మనం మాట ఒక డబ్బు లేదనుకోండి, మన దగ్గర అసలు మనకి ఎలాంటి హోదా లేదు, ఎలాంటి స్థానము లేదని అనుకున్నప్పుడు మన మీద నిజంగా న్యాయమే ఉన్నా కూడా మన మాట ఎవరు వినరండి. అందువల్ల లైఫ్లో నువ్వు సాధించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నువ్వు సాధించి ఒక స్థానానికి వచ్చిన తర్వాత చెబితేనే వాళ్ళు మాట వింటారనమాట. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళ మాటల్ని మిగతా వాళ్ళు లెక్క చేస్తారు, వాళ్ళది తప్పైనా కూడా. మంచి స్థానంలో ఉండి నిజాయితీగా మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఎలాంటి హోదా లేదు, ఒక పైసా సంపాదన లేదన్నప్పుడు వాళ్ళ మాట బయటకు చెల్లుబాటు కాదండి. అందువల్ల అలాంటి వాళ్ళకి తగిన సమాధానం అనేది బాబా వల్లే అవుతుందన్నమాట. ఇంకా అలాంటి అతను ఏం చేశాడు అని అంటే, ఇతని ఆస్తంతా ఎవరి వల్ల అయితే ఆస్తంతా తనకి వస్తుందని అనుకున్నాడో అతనికి, ఆ భార్యకి వాళ్ళ నాన్నగారు తన పేరును కాకుండా తనకి ఇంకొక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి మట్టుకే నేను ఆస్తిని రాయబోతున్నాను అన్న విషయాన్ని తన భర్తకి తెలిసేలాగా చేశాడండి బాబా. అప్పుడు తనకు అనిపించిందండి, తనకు ఒక్క కూతురే కదా నేను అనుకొని పెళ్లి చేసుకున్నాడు అనమాట. వాళ్ళ నాన్నగారికి 2 కూతుర్లు అని అనుకున్నప్పుడు తన కూతురికి ఎవరికి ఇష్టమైతే అతనికే రాసిస్తారనమాట ఆయన. అలాగా జరిగినప్పుడు ఇలాంటి మోసం చేస్తాడా మీ నాన్న, అతనికి ఒక్క కూతురువే అనుకొని నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఇలా మోసం చేశాడు అని. చూడండి ఫ్రెండ్స్, ఎవరిని మోసం చేశారు? ఎవరైనా సరే వాళ్ళ వైపు ఉన్నదా తప్పు ఎవరికి అర్థం కాదండి. అతను పెళ్లి కాలేదని మోసం చేసి పెళ్లి చేసుకోవడం న్యాయమేనంట, వాళ్ళ నాన్నగారు ఆస్తంతా కూడా ఇంకొక కూతురికి రాయడం అనేది మోసం అంటండి. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎందువల్ల జరిగింది అని అంటే, వాళ్ళ నాన్నగారు కూడా ఇలా మోసం చేశాడని తెలిసిన తర్వాత అతను చేసిన అతనికి బుద్ధి రావాలి అని చెప్పి బాబా మూలంగా అతను వేసిన లెక్కండి ఇది. అప్పుడు అతనికి అనిపిస్తుంది అనమాట. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తాడనమాట వాళ్ళ హస్బెండ్ ఆలోచిస్తాడు, అవును కదా మనం చేసిందే తప్పు, మన మీద న్యాయం అనేది లేదు, వాళ్ళ నాన్నగారు తన ఇష్టం వచ్చినట్టు చేశారులే అని చెప్పేసి తనకి బుద్ధి వచ్చేలాగా చేయటం కోసమే వాళ్ళ నాన్నగారు ఇలా చేశారని కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్తారండి. ఎప్పుడు అతనికి బాగా బుద్ధి వచ్చి వాళ్ళ ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మ నేను మోసం చేశాను, ఇలాగ ఇంకొక అతన్ని పెళ్ళయిందని చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా తప్పు అని చెప్పి అతని తప్పు అతనికి తెలిసిన తర్వాత అప్పుడు నిజాలు అనేవి బయటకు వస్తాయన్నమాట. లేదండి నాకు ఒకే ఒక కూతురే, నేను మిమ్మల్ని మీకు ఎలా బుద్ధి చెప్పాలి అనేది నేను తెలియచేయటం కోసం ఇలాంటి ఒక నాటకం ఆడాను అని చెప్పి బాబాగారి దయతో ఆయన అలాంటి నాటకం ఆడడం వల్ల వాళ్ళ ఆయన మారటం అనేది జరిగిందండి. ఎవరికైనా సరే ఎలాంటి బుద్ధి చెప్పాలి, ఎలాగ సమాధానం చెప్పాలి అనే విషయం బాబాగా వదిలేసామనుకోండి, నిజంగా మన జీవితంలో సాధించాలండి. ఏదైనా
ఏదైనా ఒకటి సాధిస్తేనే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టుగా మనం వాళ్ళ ముందే హ్యాపీగా ఉండాలండి. ఎవరైనా మనం కష్టపడి ఇంకా మనని నెత్తి మీద కూర్చొని తొక్కాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ముందు మనం లేచి నిలబడాలండి. నిలబడి సాధిస్తేనే వాళ్ళకి ఒక మంచి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. ఇంకేం మన మాటలతో చెప్పాల్సిన అవసరం అనేది లేదు. సాధించి చూపిస్తేనే వాళ్ళకి తట్టుకోలేనంత ఒక బాధ అండి. ఈ మనిషి ఎలా ఇలా పైకి వస్తుంది, మనం ఎంత దెబ్బ కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ లెగుస్తుంది అని చెప్పేసి అనుకొని వాళ్ళకి వాళ్ళే తగ్గిపోతారండి. మన మాటలతోటో చేతలతోటో చేయాల్సిన అవసరం అనేది లేదు. సాధించాలి, మన గోల్ మనకి ముఖ్యం. ఎవరు ఎలా మోసం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ మన పైకి లెగగలిగితే మళ్ళీ ఎవ్వరు కూడా మన జోలికి రారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.